రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావును నియమించారు. ఆయన బుధవారం రాత్రి 8 గంటలకు నగరపాలక సంస్థ భవనంలోని రుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఒకరోజు ముందు రుడా చైర్పర్సన్గా మేడపాటి షర్మిలారెడ్డిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆ వెంటనే రౌతును నియమించింది. ఇప్పటికే అర్బన్లో వైఎస్ఆర్సీపీలో వర్గపోరు నడుస్తుందని చర్చ జరుగుతుంది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గానికి చెందిన షర్మిలారెడ్డికి మరోసారి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేయగా ఎంపీ మార్గాని భరత్ వర్గమైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావుకు బాధ్యతలు అప్పగించేలా ప్రయత్నాలు చేశారు. దీంతో నగర వైఎస్ఆర్సీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు ఎంపీ మార్గాని భరత్ అర్బన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. తన వర్గానికి పదవులు కట్టబెట్టేందుకు పార్టీ పెద్దల దగ్గర పట్టుబడుతున్నారనే వాదన వినిపిస్తుంది. అందుకే ఎంపీ షర్మిలారెడ్డికి బదులు సాయంత్రానికి రౌతు పేరుతో జీవోను మార్పించారు. జీవో వచ్చిన వెంటనే రాత్రి 8 గంటలకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ మార్గాని భరత్ను రౌతు సూర్యప్రకాష్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రౌతు సూర్యప్రకాష్ రావు 2 సార్లు నగర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మరోసారి జగన్ నేతృత్వంలో అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చివరి రోజుల్లో రుడా పదవి దక్కింది. చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పరిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన బర్త్డే గిఫ్ట్గా కానుకగా మరి వారి తండ్రి గారితో పనిచేసినటువంటి నాకు గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన నన్ను ఒక బీసీగా, ఒక సీనియర్గా, ఒక మాజీ శాసనసభ్యుడిగా మరలా రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో రౌత్ అనేటువంటి వ్యక్తి మరలా ఆయన యొక్క అవసరం పార్టీకి, ప్రజలకి చాలా అవసరం ఉందని చెప్పి గుర్తించి నన్ను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ చిన్న వయసులోనే తను ఏంటో అనేది వాళ్ళ రాజమండ్రి పట్టణంలో మరి వాళ్ళ గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే ఇవాళ వివిధ రంగాల్లో రాజమండ్రిని శరవేగంగా పరిగెట్టిస్తున్నాడు. ఏదైనా చెప్పుకోవడానికి వీలుగా రాజమండ్రి పట్టణంలో అనేక పనులు సమయం వచ్చినప్పుడు చెప్తాం. అనేక పనులు ఆయన సారథ్యంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో పనుల్ని, అలాగే వివిధ రంగాల్లో రాజమండ్రిని తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు ఆయన ఆశీస్సులు కూడా అందించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవసరాన్ని ప్రత్యేకించి ఆయన చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఉన్న నాకు పరిచయంతో కూడా వారు దీన్ని తక్షణమే ఈ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు వారికి, అలాగే పార్టీ శ్రేణులు అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు. ఏం చేస్తారంటే ఏ నాయకుడికైనా కొలమానం ఏంటంటే రాజకీయాల్లో పార్టీలో ఉండేటువంటి కేడరే వాళ్ళ అభిమానం. ఏం చేస్తారంటే ఈ పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి పనులు శాశ్వతం. వాళ్ళు ఎంతోమంది నాకు ఒక అరగంట ముందు తెలిసిన గంటలో ఎంతోమంది మిత్రులు వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్తే ఇక తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో 2024 రాజమండ్రి నుంచే ఈ యొక్క జయకేతనం గౌరవ ముఖ్యమంత్రి గారు భరతరామ్ గారు మరి నాయకత్వంలో దీన్ని విజయం సాధించడానికి ముందుకు దిగునీకృతంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చారని అంటే ఇది విజయానికి నాందిగా తెలియపరుస్తూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతోనూ, అలాగే పార్లమెంట్ సభ్యులు వారి యొక్క ఆలోచనతో తప్పనిసరిగా దీన్ని ముందుకెళ్తూ రాజమండ్రి పట్టణాన్ని శరవేగంగా అన్ని రంగాల్లో ముందుకు పరిగెట్టిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా విజయానికి ఇది నాందిగా ఏర్పరుస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా, పార్టీ శ్రేణులందరికీ కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.